ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 17వ భాగం, క్రీస్తు మరియు క్రైస్తవ గృహం. ఎఫెసీ 5వ అధ్యాయం 22 నుంచి 6వ అధ్యాయం 9వ వచనం దాకా ఆత్మతో నింపబడిన జీవితం గురించి విశ్వాసులకు బోధించిన తర్వాత సువార్త అత్యంత ముఖ్యమైన మానవ సంబంధాలను ఎలా రూపాంతరం చెందిస్తుందో పౌలు ఇప్పుడు చూపిస్తున్నాడు. క్రైస్తవత్వం చర్చి కూడికలకు లేదా వ్యక్తిగత ప్రార్థనలకు పరిమితం కాదు. అది ఇల్లు మరియు కార్యాలయంలోని దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఎఫెసీ 5వ అధ్యాయం 22 నుంచి 6వ అధ్యాయం 9లో పౌలు ప్రేమ, విధేయత మరియు సేవ అనే సూత్రాలను వివాహం, పిల్లల పెంపకం మరియు పని సంబంధాలకు వర్తింపజేస్తున్నాడు. ప్రతి సంబంధం క్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని ప్రతిబింబించాలని అనేది ఈ వాక్య భాగం యొక్క ప్రధాన ఇతివృత్తం. పౌలు భార్యాభర్తల మధ్య సంబంధంతో ప్రారంభిస్తాడు. దేవుని భయముతో ఒకరినొకరు లోబడి ఉండాలనే ఎఫెసీ 5:21లోని ఆజ్ఞ నుండి ఈ చర్చ సహజంగానే మొదలవుతుంది. ఆత్మతో నింపబడిన విశ్వాసులు తమ సంబంధాలలో వినయాన్ని మరియు ప్రేమను ప్రదర్శిస్తారు, మరియు వివాహం ఈ వాస్తవికతకు స్పష్టమైన వ్యక్తీకరణలలో ఒకటిగా నిలుస్తుంది. పౌలు ఇలా వ్రాశాడు: భార్యలారా, ప్రభువునకు లోబడినట్లుగా మీ భర్తలకు లోబడి ఉండుడి. విధేయత అనే భావన తరచుగా అపార్థం చేసుకోబడింది. బైబిల్ ప్రకారం విధేయత అంటే నిమ్నత, బలహీనత లేదా తక్కువ విలువ అని కాదు. స్త్రీ పురుషులు దేవుని స్వరూపంలో సమానంగా సృష్టించబడ్డారని మరియు ఆయన దృష్టిలో సమానంగా విలువైన వారని లేఖనం స్పష్టంగా బోధిస్తుంది. విధేయత అంటే వివాహ బంధములో దేవుని క్రమాన్ని ఇష్టపూర్వకంగా గుర్తించడం. క్రీస్తు దైవత్వంలో సంపూర్ణంగా సమానంగా ఉంటూనే తండ్రి చిత్తానికి ఇష్టపూర్వకంగా లోబడినట్లే ఒక భార్య కూడా ఇంట్లో తన భర్తకు దేవుడిచ్చిన నాయకత్వాన్ని స్వచ్ఛందంగా సమర్థించి గౌరవిస్తుంది. ఈ విధేయత ప్రభువుకు చేసినట్లుగా ఉండాలని పౌలు నొక్కి చెబుతున్నాడు. భార్య యొక్క అంతిమ భక్తి క్రీస్తుకే ఉండాలి. ఆయన విధేయత అనేది దేవునికి విధేయత చూపడమే. దానికి ఎన్నడూ పాపములో పాల్పంచుకోవడం కానీ లేదా లేఖనాలకు అవిధేయత చూపడం కానీ అవసరం లేదు. 23వ వచనంలో ఈ ఉపదేశానికి గల దైవశాస్త్రపరమైన ఆధారాన్ని పౌలు వివరిస్తున్నాడు. క్రీస్తు సంగమునకు శిరస్సుగా ఉన్నట్లు భర్త భార్యకు శిరస్సుగా ఉన్నాడు. ఇంట్లో భర్త నాయకత్వం తన సంఘంపై క్రీస్తు నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. శిరస్సుగా ఉండడం అనేది స్వార్థపూరిత ఆధిపత్యానికి లేదా కఠినమైన నియంత్రణకు అధికారం ఇవ్వదు. క్రీస్తు తన అధికారాన్ని ప్రేమ, త్యాగం, జ్ఞానం మరియు శ్రద్ధతో వినియోగిస్తాడు. అందువల్ల బైబిల్ సంబంధమైన నాయకత్వం అనేది ప్రత్యేక అధికారం కన్నా బాధ్యతను మరియు స్వార్థం కన్నా సేవను కలిగి ఉంటుంది. సంఘం క్రీస్తుకు లోబడుతుందని పౌలు ఇంకా చెబుతున్నాడు, మరియు ఈ సంబంధం వివాహానికి ఒక నమూనాని అందిస్తుంది. భార్య యొక్క లోబడడం తన ప్రభువు పట్ల సంఘానికి ఉన్న భక్తిని ప్రతిబింబిస్తుంది. అయితే పౌలు భార్యల కంటే భర్తలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఈ ప్రాధాన్యత భర్తలపై ఉంచబడిన అపారమైన బాధ్యతను స్పష్టం చేస్తుంది. 25వ వచనంలో లేఖనాల్లోని అత్యంత లోతైన ఆజ్ఞలలో ఒకటి ఉంది: భర్తలారా, క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనినట్లు మీరును మీ భార్యలను ప్రేమించుడి. భర్త ప్రేమకు నమూనా సాక్షాత్తు క్రీస్తే. క్రీస్తు ప్రేమ త్యాగపూరితమైనది,
నిస్వార్థమైనది మరియు షరతులు లేనిది. ఆయన తన ప్రజల మేలు కొరకు తన ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా అర్పించాడు. ఈ ప్రమాణం స్వార్థపూరిత నాయకత్వంలోని ప్రతి రూపాన్ని తొలగిస్తుంది. ఒక భర్త కేవలం పోషించడానికో లేదా రక్షించడానికో పిలువబడలేదు, కానీ త్యాగపూరితంగా ప్రేమించడానికి పిలువబడ్డాడు. అతని నాయకత్వం తన భార్య యొక్క ఆధ్యాత్మికత, భావోద్వేగ మరియు శారీరక శ్రేయస్సును నిరంతరం కోరాలి. వాక్యము చేత జనులతో కడిగి పరిచి పవిత్రపరచుటకై క్రీస్తు సంఘం కొరకు తనను తాను అర్పించుకున్నాడని పౌలు వివరిస్తున్నాడు. క్రీస్తు యొక్క ఉద్దేశం తన ప్రజల ఆధ్యాత్మిక ఎదుగుదల మరియు పరిశుద్ధత. అదేవిధంగా దైవభక్తి గల భర్త తన భార్య యొక్క ఆధ్యాత్మిక సంక్షేమం గురించి ప్రగాఢమైన శ్రద్ధ వహించాలి. అతను ఆమె విశ్వాసాన్ని ప్రోత్సహించాలి, క్రీస్తులో ఆమె ఎదుగుదలకు మద్దతు ఇవ్వాలి మరియు కుటుంబాన్ని దేవుని పట్ల అధిక శక్తి వైపు నడిపించాలి. 27వ వచనం సంఘం పట్ల క్రీస్తు యొక్క అంతిమ లక్ష్యాన్ని వివరిస్తుంది. ఆమెను తన ఎదుట మహిమగల సంఘంగా నిలబెట్టుటకై క్రీస్తు తన వధువును భవిష్యత్ మహిమ కొరకు సిద్ధపరుస్తున్నాడు. అందువల్ల వివాహం కేవలం తనకే పరిమితం కాకుండా ఒక ఉన్నతమైన వాస్తవికతను సూచిస్తుంది. భార్య భర్తల మధ్య ఉన్న సంబంధం క్రీస్తుకు మరియు ఆయన సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది. భర్తలు తమ భార్యలను తమ సొంత శరీరం వలె ప్రేమించాలని పౌలు చెబుతున్నాడు. చాలామంది ప్రజలు సహజంగా తమకు తాము ఆహారం, రక్షణ మరియు అవసరాలను తీర్చుకోవడం ద్వారా శ్రద్ధ వహిస్తారు. వివాహంలో భర్త తన భార్య పట్ల అదే శ్రద్ధ మరియు ఆందోళనను చూపించాలి. దీనికి కారణం 31వ వచనంలో ఉంది. అక్కడ పౌలు ఆదికాండం 2వ అధ్యాయం 24ను ఉటంకించాడు. ఈ కారణము చేత పురుషుడు తన తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురు. వివాహం ఐక్యత మరియు శాశ్వతత్వం గల ఒక కొత్త కుటుంబ వ్యవస్థను స్థాపిస్తుంది. భార్య భర్తలు ఏక శరీరముగా మారి ఒక ప్రత్యేకమైన నిబంధన సంబంధంలో కలిసి జీవిస్తారు. ఈ కలయిక కారణంగా తన భార్యను ప్రేమించే భర్త ఒక రకంగా తనను తాను ప్రేమించుకున్నట్లే. ఆయన శ్రేయస్సు అతని శ్రేయస్సుతో విడదీయరాని విధంగా ముడిపడి ఉంటుంది. ఆ తర్వాత పౌలు 32వ వచనములో వివాహం యొక్క లోతైన ప్రాముఖ్యతను వెల్లడిస్తాడు. ఇది గొప్ప మర్మము. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు మాట్లాడుచున్నాను. వివాహం కేవలం ఒక సామాజిక సంస్థగా మాత్రమే కాకుండా సువార్తకు సజీవ ఉదాహరణగా దేవునిచే రూపొందించబడింది. భర్త ప్రేమ మరియు భార్య భక్తి విమోచింపబడిన తన ప్రజలతో క్రీస్తుకున్న సంబంధానికి ఒక దృశ్యమాన చిత్రాన్ని అందిస్తాయి. పౌలు వివాహ విభాగాన్ని ముగిస్తూ ప్రతి జీవిత భాగస్వామి యొక్క బాధ్యతలను సంగ్రహంగా వివరిస్తాడు. భర్తలు తమ భార్యలను ప్రేమించాలి మరియు భార్యలు తమ భర్తలను గౌరవించాలి. ఈ సూత్రాలను ఆచరించినప్పుడు వివాహం దేవుని జ్ఞానానికి మరియు కృపకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఆ తర్వాత పౌలు 6వ అధ్యాయములో పిల్లలకు మరియు తల్లిదండ్రులకు మధ్య ఉన్న సంబంధం గురించి ప్రస్తావిస్తాడు. ఆయన ఇలా వ్రాస్తాడు: పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి, ఇది న్యాయము. కుటుంబంలో పిల్లల ప్రాథమిక బాధ్యత విధేయత. ఇది దేవుని అధికారం పట్ల గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది మరియు ఇంటి స్థిరత్వానికి దోహదపడుతుంది. పౌలు ఈ ఆజ్ఞను సమర్థిస్తూ 5వ ఆజ్ఞను ఉదహరిస్తాడు: నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. సన్మానించడంలో తల్లిదండ్రుల అధికారం పట్ల గౌరవం, మెచ్చుకోలు మరియు సరైన శ్రద్ధ ఉంటాయి. ఈ ఆజ్ఞ ఆశీర్వాద వాగ్దానాన్ని కలిగి ఉంది. ఈ నిర్దిష్ట వాగ్దానం వాస్తవానికి ఇశ్రాయేలుకు వర్తించినప్పటికీ దానిలోని సాధారణ సూత్రం మాత్రం సత్యంగానే ఉంది.
తల్లిదండ్రుల అధికారాన్ని గౌరవించి కుటుంబం పట్ల ఆయనకున్న ప్రణాళిక ప్రకారం జీవించే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. 4వ వచనంలో పౌలు తండ్రులను ఉద్దేశించి ఇలా అంటున్నాడు, తండ్రులారా, మీ పిల్లలకు కోపం పుట్టించవద్దు. తల్లిదండ్రులకు తమ పిల్లలపై గణనీయమైన ప్రభావం ఉంటుంది. కఠినత్వం, స్థిరత్వం లేకపోవడం, పక్షపాతం, అసమంజసమైన అంచనలు మరియు నిర్లక్ష్యం వంటివి వారిలో నిరాశను, ఆగ్రహాన్ని రేకెత్తించగలవు. దానికి బదులుగా తండ్రులు తమ పిల్లలను ప్రభు యొక్క శిక్షణ మరియు ఉపదేశంలో పెంచాలని ఆదేశించబడ్డారు. పిల్లల పెంపకములో క్రమశిక్షణ మరియు బోధన రెండు ఉంటాయి. పిల్లలకు ప్రేమతో కూడిన దిద్దుబాటుతో పాటు జాగ్రత్తగా బోధించడం కూడా అవసరం. ఆధ్యాత్మిక నిర్మాణం దీని లక్ష్యం. తమ పిల్లలు ప్రభువును తెలుసుకోవడానికి, ప్రేమించడానికి మరియు అనుసరించడానికి సహాయపడే బాధ్యత క్రైస్తవ తల్లిదండ్రులకు అప్పగించబడింది. ఆ తర్వాత పౌలు 1వ శతాబ్దపు ప్రపంచంలో సర్వసాధారణమైన సంబంధాలైన సేవకులు మరియు యజమానుల గురించి ప్రస్తావిస్తున్నాడు. ఈ సూచనలు వాస్తవానికి ప్రాచీన బానిసత్వ సందర్భంలో ఇవ్వబడినప్పటికీ ఈ సూత్రాలు నేటి పని సంబంధాలకు కూడా విస్తృతంగా వర్తిస్తాయి. పౌలు సేవకులను తమ యజమానులకు క్రీస్తుకు లోబడినట్లుగా భయభక్తులతో, హృదయపూర్వక యథార్థతతో లోబడాలని ఆదేశిస్తున్నాడు. విశ్వాసులు తమ అంతిమ యజమాని ప్రభువే అని గుర్తించి శ్రద్ధగా మరియు నిజాయితీగా పనిచేయాలి. అందువల్ల పని అనేది ఒక ఆరాధన. క్రైస్తవులు కేవలం మానవ మెప్పు కోసమో లేదా ఆర్థిక ప్రతిఫలం కోసమో శ్రమించరు. వారు తమ దైనందిన బాధ్యతల ద్వారా క్రీస్తుకు సేవ చేస్తారు. పౌలు మనుషులను సంతోషపెట్టుటకై కంటికి కనబడేలా చేసే సేవ గురించి హెచ్చరిస్తున్నాడు. కొందరు ఇతరులు గమనిస్తున్నప్పుడు మాత్రమే శ్రద్ధగా పనిచేస్తారు. అయితే క్రైస్తవ సేవకులు ఎవరైనా చూస్తున్నా చూడకపోయినా తమ యథార్థతను కాపాడుకుంటారు. హృదయపూర్వకంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే వారి లక్ష్యం. విశ్వాస పాత్రత, శ్రేష్టత మరియు శ్రద్ధ క్రీస్తు పట్ల భక్తిని ప్రతిబింబిస్తాయి. విశ్వాసపాత్రమైన ప్రతి సేవను దేవుడు చూస్తాడని గుర్తు చేస్తూ పౌలు విశ్వాసులను ప్రోత్సహిస్తున్నాడు. ఎవరైనా ఏ మంచి చేసినా అతడు ప్రభువు నుండి అదే పొందుతాడు. భూ సంబంధమైన యజమానులు విశ్వాసపాత్రమైన పనిని గుర్తించడంలో లేదా దానికి ప్రతిఫలం ఇవ్వడంలో విఫలం కావచ్చు, కానీ దేవుడు విధేయతను ఎన్నడూ విస్మరించడు. చివరగా పౌలు యజమానులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. తమ సేవకులకు కూడా పరలోకములో ఒక యజమాని ఉన్నాడని గుర్తించుకొని వారి పట్ల న్యాయంగా మరియు గౌరవంగా ప్రవర్తించాలని వారికి బోధించబడింది. ఈ ఆజ్ఞ ఒక విప్లవాత్మకమైన సూత్రాన్ని స్థాపిస్తుంది. దేవుని ముందు సేవకుడు మరియు యజమాని ఇద్దరు సమాన హోదాలో ఉంటారు. భూ సంబంధమైన పదవులు ఆధ్యాత్మిక హోదాను మార్చవు. దేవుడు పక్షపాతం చూపడు మరియు ప్రజలందరూ ఆయనకు జవాబుదారిగా ఉంటారు. అందువల్ల సువార్త వ్యక్తిగత ప్రవర్తనను మాత్రమే కాకుండా సంబంధాలను కూడా మారుస్తుంది. అది భర్తలు ప్రేమించే విధానాన్ని, భార్యలు స్పందించే విధానాన్ని, పిల్లలు విధేయత చూపే విధానాన్ని, తల్లిదండ్రులు నాయకత్వం వహించే విధానాన్ని, కార్మికులు సేవ చేసే విధానాన్ని మరియు యజమానులు నిర్వహించే విధానాన్ని మారుస్తుంది. ఈ వాక్య భాగం అంతటా క్రీస్తు కేంద్ర బిందువుగా ఉంటాడు. వివాహం సంఘం పట్ల క్రీస్తు ప్రేమను ప్రతిబింబిస్తుంది. పిల్లలు ప్రభువునందు విధేయత చూపుతారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభువు కొరకు పెంచుతారు. కార్మికులు తమ శ్రమ ద్వారా క్రీస్తుకు సేవ చేస్తారు. యజమానులు క్రీస్తు పట్ల తమ జవాబుదారితనాన్ని గుర్తించుకుంటారు. ఎఫెసీ 5:22, 6 అధ్యాయము 9వ వచనము సువార్త అత్యంత ఆచరణాత్మకమైనదని చూపిస్తుంది. దేవుని కృప విశ్వాసులను కేవలం పరలోకానికి సిద్ధపరచడమే కాదు, అది భూమిపై
జీవితాన్ని రూపాంతరం చెందిస్తుంది. క్రైస్తవ గృహం ప్రేమ, త్యాగం, గౌరవం, విధేయత మరియు సేవ ద్వారా క్రీస్తు స్వభావం ప్రదర్శించబడే ప్రదేశంగా మారుతుంది. విశ్వాసులు ఈ సూత్రాల ప్రకారం జీవించినప్పుడు వారి సంబంధాలు సువార్త యొక్క వాస్తవికతకు మరియు యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వానికి శక్తివంతమైన సాక్ష్యాలుగా మారతాయి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.